సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు విక్రమ్ వీడియో 09. సో అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 4:23 అవుతుంది. ఈరోజు వచ్చేసి మనమైతే సిద్దిపేటకి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే మనం వచ్చేసి మన 6th సెమిస్టర్ అంటే డిగ్రీ మెమో అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం. అందుకనే మనమైతే వచ్చేసి సిద్దిపేట అయితే బయలుదేరుతున్నాం. ఇక మార్నింగ్ లేచిన ఇక బ్రష్ చేసి స్నానం చేసి ఇక మనమైతే బయలుదేరాలి. చలో మనం స్టార్ట్ అవుదాం. చలో గాయస్, మనం అయితే ఇప్పుడు కాలేజ్కి బయలుదేరుతున్నాం మన బ్యాగ్ వేసుకొని. చలో. A few moments later. సో గాయస్, మెహదీపట్నం బస్ అయితే ఎక్కేసినాం. మెహదీపట్నం బస్ ఎక్కినాం. మెహదీపట్నం నుంచి వచ్చేసి మనము సికింద్రాబాద్ బస్ ఎక్కేసి సికింద్రాబాద్లో దిగాలి. సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ నుంచి ఇక సీదా సిద్దిపేట ఎక్కాలి మనం బస్ అయితే. సో బస్ అయితే వచ్చేసింది అనుకుంటా. సికింద్రాబాద్ ఎక్కాలి ఇక. హలో గాయస్, మనమైతే ఇప్పుడు ఎక్కుదాం సికింద్రాబాద్. సో గాయస్, మనం వచ్చేసి ఇప్పుడు సికింద్రాబాద్ బస్ ఎక్కేసినాం. సీదా సికింద్రాబాద్లో దిగుదాం ఇప్పుడైతే నెక్స్ట్ స్టాప్. సో గాయస్, మనం వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే దిగినాం. ఇక్కడ నుంచి అయితే జేబీఎస్ బస్ ఎక్కి పోవాలి. మీకు చూపెడతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీరు చూస్తురుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే మనం వచ్చేసి జేబీఎస్ బస్ ఎక్కేసి పోతాం. సో గాయస్, ఫైనల్లీ మనం అయితే జేబీఎస్ దగ్గరకు అయితే వచ్చేసినాం. జేబీఎస్ నుంచి సిద్దిపేట బస్ ఎక్కేసి పోవాలి. సిద్దిపేట బస్సులు ఇదే లైన్లో రెడీ ఉంటాయి. ఈ లైన్లో రెడీగా ఉంటాయి సిద్దిపేట బస్సులు. సో సిద్దిపేట బస్సు ఎక్కేద్దాం. డీలక్స్ బస్ ఎక్కినాం. డీలక్స్ బస్ ఇంకా చెప్పడానికి రావట్లేదు. డీలక్స్ బస్ ఎక్కినాం. సెట్ 2 గంటలు నాన్ స్టాప్ పోతాయి, పండుకోవచ్చు మంచిగా. టికెట్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి 170 పడ్డది. ఇక బ్యాగ్లో పెట్టుకొని పండుకోవాలి నాన్ స్టాప్. ఇక ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. గాయస్, మనం సిద్దిపేటకి అయితే వచ్చేసినాం. సిద్దిపేట మోడర్న్ బస్ స్టాండ్. సో మనం ఇప్పుడు వచ్చేసి హాస్టల్కి అయితే బయలుదేరదాం. ఇగో నేనైతే హాస్టల్కి వచ్చేసిన. మనం హైదరాబాద్ నుంచి ఇక సీదా సిద్దిపేట హాస్టల్. ఇగో మా నవీన్ బ్రో. చలో బ్యాగ్ పెట్టేసి నెక్స్ట్ ఏందనేది బ్యాంక్ పని ఉంది, ఇంకో మెమో పని ఉంది. బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేయాలి, మెమో వచ్చేసి తీసుకోవాలి. ఫస్ట్ మనీష్ గారిని కలవాలి. మనీష్ గారు కలిస్తే వాడు బండి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బండి తీసుకొని అంత వర్క్ అయిపోతుంది. గాయస్, మనము మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉండే, ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది. మనం వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే తెచ్చేసిన. మన గ్రామీణ బ్యాంకు అయితే వచ్చేసినాం. అసలు అకౌంట్ అయితే క్లోజ్ చేయాలి. వర్క్ అంతా అయిపోయింది. నేను చూపెట్టలేకపోయినా మీకు బ్యాంక్లో ఏంది ఏం కదా అనేది. కాకపోతే మనం మెమో తీసుకుంటాం ఇప్పుడు కొద్దిసేపట్లో. అంటే 2 to 5 మన కాలేజ్ మెమో అయితే తీసుకోవాలి కాలేజ్లో పోయి. అందుకనే మేము మెమో తీసుకుంటాం. మెమో తీసుకున్నప్పుడు ఆడ కొన్ని క్లిప్స్ అయితే పెట్టేసాం. దాని తర్వాత ఇక మనమైతే తీసుకున్నాక డైరెక్ట్గా మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. లేకుంటే రేపటిది కూడా కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళే వరకు మొత్తం వీడియో పెడతాం. ఇగో చూస్తురా, ఇదే రూమ్లో మనం వచ్చేసి ఇప్పుడు తినేసి ఇప్పుడైతే మనం మళ్ళీ కాలేజ్కి బయలుదేరుతున్నాం. గీడనే మనం గీడ లైట్ ఆన్ చేస్తే గీడనే మనం కొద్దిగా వీడియోస్ చేస్తుండే మళ్ళీ లోపల గీడ కూడా చేస్తుండే వీడియోస్. అలా మైక్ సెటప్ ఆడ పెడుతుండే అట్లా. ఇప్పుడు మీరు చూస్తురా, ఈ రూమ్లో అయితే నేను ఉండే. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ మొత్తం ఇదే రూమ్లో ఉండేది. ఇప్పుడు మనోడు వేరేవాడు ఉంటుండు, మన ఫ్రెండ్. మనం మాత్రం లేము, కాకపోతే ఒక 2 రోజుల కోసం వచ్చినామని దీనిలో అయితే మన ఫ్రెండ్ కాడి ఉంటున్నాం. ఇక సరే ఇప్పుడైతే మనం బయలుదేరుతాం. కాలేజ్కి బయలుదేరి మనమైతే మన మెమో అయితే కలెక్ట్ చేసుకుందాం. గాయస్, ఆటో ఎక్కేసినాం. ఆటో ఎక్కేసి మనమైతే కాలేజ్కి అయితే బయలుదేరినాం. కాలేజ్కి ఎట్టుకుంటారు ఆఫ్టర్ 2 to 3 months తర్వాత అయితే మనం కాలేజ్కి అయితే బయలుదేరుతున్నాం. చూద్దాం ఎట్లుంటుంది కానీ కాలేజ్ చేంజెస్ వచ్చినాయా లేవా. గైస్, మనం మన కాలేజ్కి వచ్చేసినాం. చలో పోయి సీదా మెమో తీసుకుందాం. మెమో తీసుకున్నాక ఏదనేది అది చూద్దాం నెక్స్ట్ అనేది.
సో ఇప్పుడు వచ్చేసి టీసీ కోసం ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఆ టీసీ కోసం ఫామ్ ఫిల్ చేస్తే మనకు వచ్చేసి బోనాఫైడ్ అంటే అదే ఏమంటారు, మనకు మెమోస్ అనేది ఇష్యూ అవుతుంది. ఈ ఫామ్లో అంతా మనం ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నామో ఆ సబ్జెక్ట్స్ హెచ్ఓడీస్ దగ్గర పోయి మనం సిగ్నేచర్ పెట్టించుకోవాలి. సో నేను లైబ్రరీకి వచ్చి ఈ ఫామ్ మేడం దగ్గర నుంచి తీసుకుంటున్నా. లైబ్రరీ బయటకు వచ్చినా నేను ఏమో ఒక అమ్మాయి ఉండి, అన్న నువ్వు యూట్యూబ్ చేస్తావు కానీ ఒక్కసారి ఆ ఫీలింగ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం చేసేది ఎంతమంది దగ్గర రీచ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మనం చేసే వీడియోస్ ఎంతమంది దగ్గర రీచ్ అవుతుందో. ఇప్పుడు సడన్గా మనం చేసే వీడియోస్ రీచ్ అవుతున్నాయి కరెక్టే, కాకపోతే వాళ్ళు అట్లా సడన్గా రెస్పాండ్ అయితే ఆ ఫీలింగ్ వేరే ఫీలింగ్ అనిపిస్తుంది. ఫామ్ ఏమో ఈ నెట్ సెంటర్లో తీసుకొని మనమేమో ఒక పెన్ను కూడా తీసుకున్నాం. మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది పెన్ లేక పెన్ను తెచ్చుకోవాలి. సో గాయస్ ఇప్పుడు ఇగో ఈ పెన్ను కనిపిస్తుందా, ఈ పెన్ను ఒక దగ్గర తీసుకున్నా, ఈ పేపర్ ఒక దగ్గర తీసుకున్నా. పేపర్ ఏమో 2 రూపీస్, ఈ పెన్ ఏమో 5 రూపీస్. ఆ జిరాక్స్ సెంటర్లో పెన్ను లేదు. నేను వచ్చేసి ఈ పేపర్లు తీసుకోవడానికి పోయినా, పెన్ ఉందా అంటే పెన్ లేదు. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 50 రూపాయలు ఉండే. తర్వాత గుర్తుకొచ్చింది, అరే 10 రూపీస్ ఉందా అని. 10 రూపీస్ తీస్తే 10 రూపీస్లో కూడా అక్క దగ్గర చేంజ్ లేకుండా పక్క షాపుకి పోయి చేంజ్ తీసుకుని పెన్ను తీసుకొని 10 రూపీస్ మిగతా తీసుకొని అక్కకైతే 2 రూపీస్ ఇచ్చిన, మిగతా 3 రూపీస్ జేబులో పెట్టుకున్నా. చేంజ్ కూడా దొరకట్లేవు. సరే ఇప్పుడైతే మనకు పెన్ ఉంది, పేపర్ ఉంది, అన్నీ ఉంది. తొందర ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటట్టు చూద్దాం. ఎందుకంటే సార్ వచ్చేసి అన్నాడు 1 డే అవుతుంది రనీకి అన్నాడు. దాన్ని బట్టి మనమైతే తొందర చేయాలి. ఫామ్ వచ్చేసి మార్నింగ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, పొద్దున్న నుంచి తిరిగి అంటే పొద్దున అంటే ఇన్ ద సెన్స్ మధ్యాహ్నం నుంచి తిరిగి ఫాము ఇట్లా చేతిలో పట్టుకొని ఫామ్ అంతా మడత పడ్డది. ఇక లాస్ట్ అయితే మనం కంప్లీట్ చేసేసాం ఫామ్ ఫిల్అప్. అది చేసి ఇక లాస్ట్ ఆఫీస్లో ఇది ఇచ్చేసి స్టాంప్ ఉంటే స్టాంప్ వేసుకొని మన మెమోస్ అయితే అంటే టీసీ కొడతారు కంప్యూటర్లో. దాని తర్వాత రేపు మార్నింగ్ పిలిచి అన్నీ ఇచ్చేస్తారంట. సరే మరి నెక్స్ట్ అయితే ఏమైతే చూద్దాం. A few moments later. మనకు వచ్చేసి షార్ట్ మెమో, లాంగ్ మెమో 2 వచ్చేసినాయి. ఇప్పుడు మనకు వచ్చేసి టీసీ ఒకటి, బోనాఫైడ్ ఒకటి. మళ్ళీ టీసీ బోనాఫైడ్ రేపు అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ప్రివిజన్ మెమో అని ఉంటుందంట. అంటే ప్రివిజన్ మెమో నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. ప్రివిజన్ మెమో వచ్చేసి మనకు మన గ్రూప్లో మెసేజ్ వస్తుందంట. ఆ మెసేజ్ చూసుకొని దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. 3 hours later. ఇప్పుడు నేను ఎవరితో ఉన్నా అని ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. మనం వచ్చేసి మనీష్ గారితో ఉన్నాం. ఇగో మనీష్ గారు హాయ్ చెప్పు. నా డ్రైవింగ్ చేస్తుండే కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ టైం కలుస్తాను ఇట్లా. వాడు కలిసాడు. ఇక ఇంటికి పోతున్నాను. ఇంటికి పోతా కాతీర్థ చేస్తాడు. ఇక జస్ట్ లెక్క చూసుకుంటాడు మన నైట్ టైం అయితే ఫస్ట్ టైం పోతున్నా ఇట్లా ఇంటికి. ఇక నైట్ అవుట్ అంతా ఇక వాళ్ళ ఇంటి దగ్గరికి. రేపు పొద్దున వస్తాం. మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఒకసారి హాస్టల్లో స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక కాలేజీలో అదే టీసీ మరియు అది ఏమంటారు బోనాఫైడ్ 2 తీసుకొని అదే 2 తీసుకొని ఇక పోవాలి. ప్రొవిజన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు లేట్గా వస్తుంది అన్నారు. లేట్గా వస్తా అంటే అప్పటికి బండి మీద అయినా రావచ్చు, మనం బండి మీద అయినా వచ్చే అవకాశాలు. అప్పటికి బండి మీద వస్తే మోటో వ్లాగింగ్ కంటెంట్ కూడా అయిపోతుంది మొత్తం మోటో వ్లాగింగ్. సో బయలుగా మనీష్ కానీ మంచిగా చూసుకోండి. నల్లా అయిపోయాడు, అంత బ్యాంక్ పని చేస్తుండు, తిరుగుతుంది, అంత కర్రగా అయిపోయాడు చూస్తురుగా. ఇప్పుడు అయిపోయింది బ్యాంక్ పని. అందుకని మనకైతే పికప్ చేసుకొని తీసుకెళ్తుంది ఇంటికి. ఇంకా నెక్స్ట్ ఏంది ఏం కదా అనేది ఏమైనా ఉద్యమం లేకుండా నైట్ అయినా ఏమైనా వీడియో కంటెంట్ పెడితే ఇక పెట్టేస్తాం. The next day. సో గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి సెకండ్ డే ఆఫ్ మనది మెమో తీసుకోవడం. టైటిల్ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి పెడదాం తర్వాతకి. టైటిల్ ఉండే ఉంటుంది పెట్టేసినాక. అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నా ఇంకా పెట్టలే. మీ చూసేప్పటికి అంటే ఇప్పుడు మీరు చూస్తురుగా అంటే పెట్టేసినాను అనుకోండి టైటిల్. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే సెకండ్ డే అంటే మనం ఇప్పుడు బోనాఫైడ్ టీసీ 2 తీసుకోవాలి. అందుకని మనమైతే కాలేజ్ పోవాలి. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఇంకా కనిపిస్తుందో కనిపించట్లేదో. సెల్ఫీ కెమెరా పెట్టుకున్నా. సెల్ఫీ కెమెరా ఎంత కొద్దిగా క్లారిటీ ఉంది. కొద్దిగా తుడిచేసిన సెల్ఫీ కెమెరా. మళ్ళీ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. మనం వచ్చేసి మనీష్ గారి ఇంటి నుంచి అయితే మార్నింగ్ వచ్చేసిన.
మనీష్ వాళ్ళ డాడీ అయితే మనకు డ్రాప్ చేసేసిండు. మనం వచ్చేసినాం. మనం ఇప్పుడు సీదా కాలేజ్ పోయి అది మేము అంటే టీసీ బోనాఫైడ్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చి ఫుడ్ తిని మళ్ళీ వాపస్ వెళ్ళిపోవాలి ఇంటికి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎంత తొందర వెళ్తే అంత తొందర మనకు మంచి, లేకుండా నైట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటుంది, వర్షం కూడా పడుతుంది. సరే మరి ఇప్పుడైతే చలో మనం సీదా పోదాం, కాలేజ్కి అయితే బయలుదేరుదాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆటో ఎక్కేసినాం. మనం వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గిన్నె గేట్ దగ్గర రైట్ అన్న థ్యాంక్ యూ. మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చేసినాం. టీసీ బోనాఫైడ్ తీసుకొని ఈరోజు కంప్లీట్ అయిపోతుంది, వాపస్ వెళ్ళాలి. సో తీసుకుందాం కాలేజీలో ఎంటర్ అయినాక. సో గాయ్స్ మనమైతే బోనాఫైడ్ టీసీ తీసుకున్నాం. మన కాలేజీని అయితే బాగా చెప్తున్నాం. ఇక లాస్ట్ ఒక్కసారి అయితే మన కాలేజీని చూసుకొని మనమైతే ఇక హైదరాబాద్ అయితే బయలుదేరుతాం. కాలేజ్ అయితే అయిపోయింది. ఇక డిగ్రీ సర్టిఫికేట్, షార్ట్ మెమో, లాంగ్ మెమో, బోనాఫైడ్ టీసీ అన్నీ తీసుకున్నాం. ఓన్లీ ప్రివిజన్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, అది ఒకటి వచ్చినప్పుడు కంటెంట్ పెడదాం. ఇక అయిపోతుంది మన కాలేజ్తో, ఇక రిలేషన్ అయిపోతుంది. ఇక సీదా హైదరాబాద్ కొట్టేసుకొని వెళ్ళిపోతా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే మరి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్పటిదాకా స్టేట్ బాయ్.